ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, 10th క్లాస్ అభ్యర్థులకి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా బయాలజికల్ సైన్స్ సంబంధించి అంటే బయాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఈ వీడియోలో ఒక ప్రత్యేకంగా 1 మార్కు, 2 మార్క్ క్వశ్చన్స్ మీకు ఇవ్వబోతా ఉన్నాము. ఇక్కడ మీరు గమనించినట్లే ఫ్రెండ్స్, 10th క్లాస్ బయాలజీకి సంబంధించి 5th లెసన్ లైఫ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో చూడబోతా ఉన్నాం. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే వాట్ ఈజ్ న్యూట్రిషన్ అన్నాడు. దీనికి ఆన్సర్ న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఫుడ్ అండ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎనర్జీ అండ్ అదర్ వైటల్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్. ఇది ఆన్సర్. మరోసారి న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఫుడ్ అండ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎనర్జీ అండ్ అదర్ వైటల్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్. నెక్స్ట్ దీనికి సంబంధించి రెండో ప్రశ్న చూసినట్లయితే, రెండో ప్రశ్న చూడండి. వాట్ ఈజ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్? వాట్ ఈజ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి గమనించండి. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ is a type of nutrition in which organisms produce their own food using sunlight or inorganic compounds such as carbon dioxide and water. Plants, algae and some bacteria exhibit autotrophic nutrition through the process of photosynthesis. ఇది ఆన్సర్. దేనికి ఆన్సర్ ఇది చూడండి. వాట్ ఈజ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అనే దానికి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ దైర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్ ఆర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ సచ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ప్లాంట్స్, ఆల్గే అండ్ సమ్ అదర్ బ్యాక్టీరియా ఎగ్జిబిట్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. మూడో ప్రశ్న, డిఫైన్ హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్. హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఆన్సర్. హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ అబ్టైన్ దైర్ ఫుడ్ బై కన్స్యూమింగ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ బై అదర్ ఆర్గానిజమ్స్. యానిమల్స్, ఫంగి అండ్ సమ్ బ్యాక్టీరియా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ ఎగ్జిబిట్ హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్. ఈ నాలుగో ప్రశ్న చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4, నేమ్ ద pigment responsible for capturing sunlight in photosynthesis. Answer అంటే నేమ్ ద పిగ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాప్చరింగ్ సన్లైట్ ఇన్ ఫోటోసింథసిస్. దీనికి ఆన్సర్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఈస్ ద పిగ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాప్చరింగ్ సన్లైట్ ఇన్ ఫోటోసింథసిస్. ఓకే. నెక్స్ట్ ఐదో ప్రశ్న. ఈ ఐదో ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆర్గానిజమ్స్ దట్ అండర్గో కీమోసింథసిస్? Chemosynthesis. దీనికి ఆన్సర్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆర్గానిజమ్స్ దట్ అండర్గో chemosynthesis ఈజ్ కెమికల్ కాంపౌండ్స్, టిపికల్లీ ఇన్ఆర్గానిక్ వన్స్ రేదర్ దెన్ సన్లైట్. బ్యాక్టీరియా, ఇక్కడ గమనించండి. బ్యాక్టీరియా నియర్ చూడండి. బ్యాక్టీరియా నియర్ hydrothermal vents are an example of organisms that use chemosynthesis. Next, ఆరో ప్రశ్న. Differentiate between saprophytic and parasitic nutrition. Saprophytic, parasitic nutrition అంటే ఏంటి? ఆన్సర్ చూడండి. Saprophytic nutrition involves obtaining nutrients from dead organic matter, while parasitic nutrition involves obtaining nutrients from a living host organisms, often causing harm to the host. Saprophytic అలాగే parasitic nutrition అలాగే సప్రోఫైటిక్ న్యూట్రిషన్. సప్రోఫైటిక్ అంటే చనిపోయినటువంటి వాటి నుంచి ఫుడ్ తీసుకోవటం. పారాసిస్టిక్ అంటే బతికున్న వాటి మీద ఆధారపడి వాటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకోవటం లేదా చివరికి అవి చనిపోయేటట్టు చేయటం అనమాట పారాసిట్. ఇది చాలా ప్రమాదం. నెక్స్ట్ ఇంకొకటి ఏడో ప్రశ్న చూడండి. 7th ప్రశ్న.
Question number 7. Name the process by which complex organic molecules are broken down into simpler ones with the release of energy. With the release of energy. Manunkosari, name the process by which complex organic molecules are broken down into simpler ones with the release of energy. దీనికి ఆన్సర్ చూద్దాం. ఆన్సర్, the process by which the process by which complex organic molecules are broken down into simpler ones with the release of energy is called catabolism. Catabolism antaru. Okay, next 8th ప్రశ్న. Give an example of an organism that exhibits hologenic nutrition. అంటే హోలోజెనిక్ న్యూట్రిషన్ ని మరి చూపించేటువంటి ఆర్గానిజం ఏదైతే ఉందో దానికి ఒక ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ చూడండి. An example of an organism that exhibits hologenic nutrition is a human. Hologenic nutrition involves the ingestion of solid organic food, digestion and the absorption of the nutrients. ఈ ప్రక్రియ అంతా మనుషుల్లోనే జరుగుతుంది కాబట్టి హోలోజెనిక్ న్యూట్రిషన్ ని చూపించేటువంటిది ఎవరంటే హ్యూమన్, మనుషులు. నెక్స్ట్ 9వ ప్రశ్న. 9th ప్రశ్న చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్ న్యూట్రిషన్? న్యూట్రిషన్లో ఎంజైమ్స్ ఉంటాయో వాటి యొక్క రోల్ ఏంటి, పాత్ర ఏంటి అంటే ఆన్సర్, ఎంజైమ్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ న్యూట్రిషన్ బై catalyzing chemical reactions involved in the breakdown of complex molecules into simpler forms that can be absorbed and utilized by the organisms. ఇది 9వ ప్రశ్న. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు కావాలంటే రిపీట్ చేసుకుని ఒకసారి వినండి లేదా రాసుకోండి. ఈ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒకసారి రివైజ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి 2 మార్కులు, 4 మార్కులు, 1 మార్క్ ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇందులోనే. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కింద. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్? డైజెస్టివ్ సిస్టమ్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ టు బ్రేక్ డౌన్ ఫుడ్ ఇంటూ న్యూట్రియంట్స్ దట్ క్యాన్ బి అబ్జార్బ్డ్ బై ద బాడీ ఫర్ ఎనర్జీ అండ్ అదర్ ఎసెన్షియల్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. 11వ ప్రశ్న చూడండి. వేర్ డస్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ బిగిన్? ఆన్సర్, ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ బిగిన్స్ ఇన్ ద మౌత్. ఇది 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 12వ ప్రశ్న. నేమ్ ద ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ సలైవా దట్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. దీని ఆన్సర్ ఏంటి? ద ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ సలైవా that helps in the digestion of carbohydrates is amylase. Amylase అనే ఒక ఎంజైమ్ అన్నమాట. ఇది ఇక కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవడానికి తోడ్పడుతుంది. ఓకే, amylase. నెక్స్ట్ 13వ ప్రశ్న. 13వ ప్రశ్న చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్టమక్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్? డైజెస్టివ్ సిస్టంలో స్టమక్ యొక్క పాత్ర. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద స్టమక్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద బ్రేకింగ్ డౌన్ ఫుడ్ మెకానికలీ అండ్ కెమికల్లీ. ఇట్ సీక్రెట్స్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ దట్ కంటైన్ ఎంజైమ్స్ అండ్ యాసిడ్ టు ఫర్దర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. అని ఫుడ్ మరి అరగడానికి కావాల్సిన, డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. దాంట్లో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం తిన్న మరి ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఇవన్నీ రకరకాలుగా జీర్ణం అవడానికి సహాయపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వేర్ డస్ ద మెజారిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అక్కర్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్? చూడండి, వేర్ డస్ ద మెజారిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అక్కర్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో మెజారిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ ఏ ప్రదేశంలో అంటే ఏ స్టేజ్లో బాడీకి అందుతాయి లేదా బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అని అడిగారు. దీనికి ఆన్సర్ మీరు చూడండి. మెజారిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అక్కర్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్స్. స్మాల్ ఇంటెస్టిన్స్లోనే ఎక్కువ మొత్తం బాడీ గ్రహిస్తుంది అన్నమాట.
అబ్జార్బ్ ఎక్కువ జీర్ణం అయ్యేది కూడా అక్కడే. అలాగే మన బాడీ న్యూట్రియంట్స్ని తీసుకునేటువంటి ఎక్కువ మొత్తంలో తీసుకునేటువంటి ప్రదేశం ఏరియా ఎక్కడంటే ఇంటెస్టిన్, స్మాల్ ఇంటెస్టిన్, చిన్న ప్రేగు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద బైల్ ఇన్ డైజెషన్? ఫంక్షన్ ఆఫ్ ద బైల్ జ్యూస్ తెలుసుగా మీకు. ఈ బైల్ జ్యూస్ అనేది దాని యొక్క ప్రాధాన్యం డైజెషన్లో దాని యొక్క ఫంక్షన్ ఏంటి అన్నాడు. బైల్ హెల్ప్స్ ఇన్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అరగడానికి, లేకపోతే ఫ్యాట్స్ చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి, అది బాడీ త్వరగా గ్రహించే విధంగా చేయడానికి ఇది పనికొస్తుంది. బ్రేకింగ్ దెమ్ డౌన్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్ టు ఫెసిలిటేట్ డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్. తిన్న కొవ్వులు త్వరగా జీర్ణమయ్యి బాడీకి అందడానికి, మన బాడీ వాటిని గ్రహించడానికి ఈ యొక్క ఏమంటాం బైల్ జ్యూస్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, విచ్ ఆర్గాన్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ హార్మోన్స్ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్ అండ్ మెటబాలిజం? ఈ మెటబాలిజం, డైజెషన్ ఈ ప్రక్రియకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఏమంటాం ఇన్సులిన్ కానీ, గ్లూకగాన్ కానీ, ఈ హార్మోన్స్ కానీ ఇవన్నీ ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే దీనికి ఆన్సర్ చూడండి, ద ప్యాంక్రియాస్. ఏంటి? ప్యాంక్రియాస్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్. క్వశ్చన్ నెంబర్ 17, వాట్ ఈజ్ పెరిస్టాల్సిస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్? పెరిస్టాల్సిస్ చూడండి, పెరిస్టాల్సిస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే పెరిస్టాల్సిస్ అనే పదం వాడతాము. అది ఎందుకు? పెరిస్టాల్సిస్ ఈజ్ ద rhythmic contraction and relaxation of the muscles in the digestive tract, which helps to move food along the digestive system. Digestive system లో బాడీ నోట్లో నుంచి మరి బాడీలోకి అంటే మన స్టమక్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చిన్న స్మాల్ ఇంటెస్టైన్స్ అలాగే లార్జ్ ఇంటెస్టైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో అది మూవ్ అవ్వడానికి ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాం. ఏంటి పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాము. ఆ కదలికలు ఉంటే బాడీ ఫ్రీగా, బాడీలో మనం తిన్నది ఫుడ్ చాలా జాగ్రత్తగా చాలా స్మూత్గా కదులుద్ది అనమాట ముందుకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, నేమ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ వేర్ వాటర్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫేసెస్. చూడండి, నేమ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ వేర్ వాటర్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫేసెస్. ఫైనల్ పార్ట్ ఆఫ్ డైజెషన్ అనమాట ఇది. దీన్ని చూడండి, ఇది ఎక్కడ అంటే చూడండి, ద కాలన్ అంటే లాస్ట్ పార్ట్ అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ చివరి భాగం కాలన్ అంటాం. కాలన్ ఇస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ వేర్ వాటర్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫేసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, విచ్ ఆర్గన్ స్టోర్స్ bile and releases it as needed into the small intestine? చూడండి, which organ stores bile and releases it as needed into the small intestines? ఈ బైల్ అనేది, ఈ బైల్ జ్యూస్ అనేది ఎక్కడ స్టోర్ అవుద్ది, అలాగే ఇది అవసరానికి తగ్గట్టుగా స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇక్కడ చూడండి, ద గాల్ బ్లాడర్. ఓకే, గాల్ బ్లాడర్ స్టోర్స్ bile juice, releases it as needed into the small intestines. Next question number 20, in the given diagram of a closed stomata 1 2 3, ఇది పిక్చర్ సంబంధించిన పిక్చర్ నేను తెలియదు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 21, ఇది కూడా వద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22, దీంట్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టమటా ఇస్ డ్యూ టు అన్నాడు. మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద గార్డ్ సెల్స్. ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టమటా ఇస్ డ్యూ టు మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద గార్డ్ సెల్స్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటని అడుగుతాడు. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ టు ఫెసిలిటేట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్
specifically oxygen and carbon dioxide between the body and the external environment. ఇది అంటే ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. ఏంటంటే ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈస్ టు facilitate the exchange of gases, specifically oxygen and carbon dioxide between the body and the external environment. Next, 12వ ప్రశ్న, సారీ 42. Name the organs involved in the human respiratory system. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉన్న ముఖ్యమైన ఆర్గాన్స్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ ద నోస్, pharynx, larynx, trachea, bronchioles and lungs. ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ గమనించండి, నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మ్యూకస్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్? రెస్పిరేటరీ సిస్టమ్ మ్యూకస్ అనేది ఏర్పడుతుంది, అది ఎందుకు, దాని యొక్క రోల్ ఏంటి, పాత్ర ఏమిటి? మ్యూకస్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ హెల్ప్స్ టు ట్రాప్ అండ్ రిమూవ్ డస్ట్, బ్యాక్టీరియా అండ్ other particles, preventing them from entering the lungs. It also adds moisture to the air we breathe. Next, define the term alveoli. Alveoli అనే దాన్ని డిఫైన్ చేయమంటున్నాడు. alveoli అంటే ఏంటి చూడండి. alveoli are tiny air sacs within the lungs where the exchange of oxygen and carbon dioxide takes place between the air and the blood stream. Air blood stream మధ్య మరి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయ్యే మరి అవటానికి ఇవి సహకరిస్తాయి. ఆల్వియోలి అనేవి ఇవి లంగ్స్లో ఉంటాయి. ఇవి చాలా చిన్న ఎయిర్ ఏమంటాము, ఎయిర్ బొగ్గల్లాగా ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఆక్సిజన్ is transported from the lungs to the body tissues? మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ లంగ్స్ టు ద బాడీ టిష్యూస్? దీనికి ఆన్సర్ ఏంటి? ఆక్సిజన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద బాడీ టిష్యూస్ త్రూ ద బ్లడ్ స్ట్రీమ్, primarily by binding to hemoglobin in red blood cells. అంటే ఆక్సిజన్ సాధారణంగా చేరవేసేది హెమోగ్లోబిన్ అంటాం. బ్లడ్లో హెమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని చేరవేస్తూ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డయాఫ్రామ్ ఇన్ బ్రీదింగ్. డయాఫ్రామ్ యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏంటి బ్రీదింగ్లో? ఆన్సర్, ద డయాఫ్రామ్ ఈజ్ ఏ muscular partition separating the chest and abdominal cavities. It plays a crucial role in breathing by contracting and relaxing, causing changes in thoracic volume and creating the pressure differences needed for inhalation and exhalation. Okay, next, name the respiratory control center in the brain. Name the respiratory control center in the brain. ఈ క్వశ్చన్ బాగుంది చూడండి. నేమ్ ద రెస్పిరేటరీ కంట్రోల్ సెంటర్ ఇన్ ద బ్రెయిన్. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ద రెస్పిరేటరీ సిస్టమ్, ఇగోండి, ద రెస్పిరేటరీ కంట్రోల్ సెంటర్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద మెడులా ఆబ్లాంగేటా. మెడులా ఆబ్లాంగేటా అంటే బ్రెయిన్ మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా దాని కంట్రోల్ అంతా మెడులా ఆబ్లాంగేటాలో ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అవుట్ ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్? దీని ఏమంటాం ఈ ప్రాసెస్? ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అవుట్ ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ ఈజ్ కాల్డ్ ఎగ్జలేషన్ ఆర్ ఎక్స్పిరేషన్. ఎగ్జలేషన్ ఆర్ ఎక్స్పిరేషన్ అంటే లంగ్స్ నుంచి గెయిర్ని అవుటర్ అట్మాస్ఫియర్లోకి వదలటం అన్నమాట. దీన్ని ఎగ్జలేషన్ అంటారు. ఇన్హలేషన్ అంటాం కదా, ఇన్హలేషన్ అంటే పీల్చడం, లోపలికి పీల్చడం. ఎగ్జలేషన్ అంటే బయటికి వదలటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, హౌ డస్ స్మోకింగ్ ఎఫెక్ట్ ద రెస్పిరేటరీ సిస్టమ్? స్మోకింగ్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇక్కడ ఆన్సర్ చూడండి. స్మోకింగ్ క్యాన్ డ్యామేజ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ బై కాజింగ్ ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ అండ్ రెడ్యూస్డ్ ఫంక్షన్ of the airways. It also increases the risk of
respiratory infections and diseases like chronic bronchitis and lung cancer. Next ప్రశ్న, what is the purpose of cilia in the respiratory tract? Respiratory tract లో ఈ cilia యొక్క ప్రాధాన్యం ఏంటి అని అడుగుతున్నాడు. Cilia are tiny hair like structures that line the respiratory tract and help to move mucus and trapped particles upward towards the throat where they can be swallowed or expelled. This helps in keeping the airways clear. అంటే మనం గాలి తీసుకునేటువంటి ఆ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ని ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉంచుతుంది. అందులోకి దుమ్ము ధూళి వచ్చిన దాన్ని ఈ యొక్క సిలియా అనేది బయటికి థ్రోట్కి పంపించేస్తుంది. అక్కడి నుంచి అది ఏమవుద్ది, అవుటర్ అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. మనకు అందుకే దగ్గు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎనర్జీ కరెన్సీ అన్నాడు. వాట్ ఈజ్ ఎనర్జీ కరెన్సీ, ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఏటీపీ ఈజ్ ద ఎనర్జీ కరెన్సీ ఫర్ మోస్ట్ సెల్యులర్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్స్. ఇంకా ఆన్సర్ ఏంటి, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ టు జనరేట్ ఏటీపీ, ద సెల్స్ మెయిన్ ఎనర్జీ కరెన్సీ by breaking down glucose and other organic molecules. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఒకసారి వీలైతే రెఫర్ చేసుకోండి టైం లేకపోతే. నెక్స్ట్, విచ్ ఆర్గనెల్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్యులర్ రెస్పిరేటరీ ఇన్ యూకారియోటిక్ cells. Mitochondria are responsible for cellular respiration in eukaryotic cells. What is the starting molecule for glycolysis? Glucose is the starting molecule for glycolysis. What is the starting molecule for glycolysis? Glucose is the starting molecule for glycolysis. Next ప్రశ్న మీరు గమనించండి. In which cellular compartment does the Krebs cycle, అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం దీన్ని, టేక్ ప్లేస్? ఇది ఎక్కడ జరుగుద్ది సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది? ఇన్ విచ్ సెల్యులర్ కంపార్ట్మెంట్, ఎక్కడ జరుగుద్ది? ద Krebs సైకిల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ లో జరుగుద్ది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ డ్యూరింగ్ సెల్యులర్ రెస్పిరేషన్? ఆన్సర్, ఆక్సిజన్ ఈస్ ద ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మనం. వాట్ ఈస్ ద నెట్ గెయిన్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ గ్లైకోలిసిస్? ఆన్సర్, ద నెట్ గెయిన్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ గ్లైకోలిసిస్ ఈజ్ 2 ATP molecules. నెక్స్ట్ ప్రశ్న, నేమ్ ద 2 మెయిన్ స్టేజెస్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ కి ఉన్న 2 మెయిన్ స్టేజెస్ ఏంటి అంటే, ద 2 మెయిన్ స్టేజెస్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఆర్ గ్లైకోలిసిస్ అండ్ ఆక్సిడేటివ్ phosphorylation, which includes the Krebs cycle and the electron transport chain. Next, what is the net gain of ATP? Okay, ఇది అయిపోయింది. నెక్స్ట్, what is the role of the NAD and PAD2 in cellular respiration? NAD and PAD2. NAD and PAD2 serve as electron carriers, donating electrons to the electron transport chain to generate a proton gradient and ultimately produce ATP. Next, define aerobic respiration. Aerobic respiration is the process of cellular respiration that occurs in the presence of oxygen, leading to the complete oxidation of glucose and production of ATP. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది, వీడియో లెంత్, కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగిలిన మరికొన్ని బిట్స్ మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.